కప్పు ఇసిరేసి వేసేసిండ్రు. స్టార్ట్ అయిపోయి గంట అవుతుంది. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. 3, 2, 1. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. సో ఈ రోజు మీ అందరికి నేను ఇండియా నుంచి ఏమేమి తెచ్చుకున్నా చూపిస్తాను. సో ఈసారి చాలా అంటే చాలా నార్మల్ గా అండ్ లిమిటెడ్ గా తెచ్చుకున్నా అన్నమాట స్టఫ్ అంతా కూడా. సో చాలా మంది అడిగిన క్వశ్చన్స్ ఏంటి, ఫస్ట్ నేను బ్యాగ్ చూపించే కన్నా ముందు క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో చాలా మంది ఏమేమి అడిగారంటే, లాస్ట్ టైం నేను ఇండియా వెళ్ళినప్పుడు మీరు 4 బ్యాగ్స్ ఎట్లా తీసుకెళ్లారు, మీకు ఎలా పర్మిషన్ ఇచ్చారు అని చాలా మంది అడిగారు. మీరు ఏ ఫ్లైట్ లో వెళ్ళారు అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ చాలా వచ్చింది అనమాట. సో ఈరోజు చెప్తాను అవన్నిటికి ఆన్సర్స్. సో బేసికల్లీ ఏంటంటే నా వీసా స్టేటస్ మీద యాక్చువల్లీ 3 బ్యాగెస్ అలౌడ్ ఉండే అనమాట. అంటే 23 × 3 kgs 23 kgs into 3 bags అలౌడ్ ఉండే అండ్ విత్ 1 క్యాబిన్ బ్యాగ్ అనమాట. సో 7 kgs క్యాబిన్ బ్యాగ్ కూడా అలౌడ్ ఉండే. సో వాటి నిండా పట్టే అన్ని స్టఫ్, బట్టలు, గిఫ్ట్స్ అన్ని తీసుకొని పోయినా అండ్ వచ్చేటప్పటికి స్టీల్ సామాన్లు అవన్నీ ఎక్కువ ఉండే అనమాట. సో ఇక్కడ నేను కొన్ని చూసిన వాటిల్లో నాకు ఎక్కువ కాస్ట్ అనిపించింది. సో నేను ఏం చేసినానంటే ఇండియా నుంచే తెచ్చుకొని ఒక బ్యాగ్ ఎక్స్ట్రా కొన్నాను. సో నాకు ఎక్స్ట్రా కొంటే ఎంత అయింది, 14,000 ఎక్స్ట్రా అయిందనమాట. అప్పుడు నాకు యాక్చువల్లీ డీల్లో వచ్చింది. సో పునీత్ ఏం చేసి సర్చ్ చేస్తూ ఉండే, ఎందుకో నా ఐటనరీ చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి అని చెప్పి చూస్తే ఎక్స్ట్రా బ్యాగేజ్ 14,000 కనిపించింది అనమాట. 14,000 ఉంది ప్రస్తుతానికి అయితే, మళ్ళీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి అది మేము అప్పుడే బుక్ చేసేసుకున్నాము. సో నేను 3 బ్యాగ్స్, పెద్ద పెద్ద బ్యాగ్స్ ప్లస్ 1 ఎక్స్ట్రా అనమాట. సో 4 బ్యాగ్స్ వేసుకొని నేను ఇంత కనిపించిన యాక్చువల్లీ 4 బ్యాగ్స్ వేసుకొని ప్లస్ ఇది ఒక 5 బ్యాగ్స్ వేసుకొని నేను ఒక్కదాని వచ్చామాట అక్కడ నుంచి. అదేదో నువ్వు మోసినట్టే. బట్ స్టిల్ అన్ని బ్యాగ్ తీసుకొని వచ్చినా కదా, తర్వాత ఎవరు మోసారు ఇక్కడికి, అది పరిస్థితి అనమాట. సో ఆ ఎక్స్ట్రా బ్యాగుల స్టోరీ ఇది. అండ్ ఇప్పుడు ఎందుకు ఆ ఎక్స్ట్రా బ్యాగేజ్ ఆప్షన్ ఉందిగా, ఎందుకు అవైల్ చేసుకోలేదు అని క్వశ్చన్ అందరికి వస్తుంది. నీలాంటి వాళ్ళు వస్తారు అని చెప్పి రూల్ తీసేసిండు. లిటరలీ ఇప్పుడు ఇది అన్నాడు. సో నీలాంటి వాళ్ళు ఇట్లా 4 బ్యాగ్స్ ఎక్స్ట్రా పెట్టి తీసుకొస్తారు కాబట్టి దాన్ని కట్ చేశారు. 3 బ్యాగ్స్ స్టూడెంట్స్ కి ఇస్తుండే, ఒక బ్యాగ్ ఎక్స్ట్రా ఇంతకు ముందు. కాకపోతే ఇప్పుడు యుఎస్ కి చాలా ఎక్కువ మంది వచ్చేస్తుర్రు అని చెప్పి ఒక్కొక్కడు 3 బ్యాగులు, ఫ్లైట్ లో ప్లేస్ అని కాదు కానీ లైక్ టూ మచ్ లగేజ్ అవుతుందని చెప్పి ఓన్లీ యుఎస్ఏ అండ్ కెనడాకి ఆ ఎక్స్ట్రా బ్యాగ్ పర్క్స్ తీసేసిండ్రు, క్యాన్సల్ చేసిన అనమాట. సో అందుకే ఇప్పుడు నేను 2 బ్యాగులు తీసుకుపోయినా వాళ్ళు వచ్చి 2 బ్యాగులతోనే వచ్చా అనమాట. ఇది ఫస్ట్ బ్యాగ్. సో ఈ బ్యాగ్ లో ఏంటంటే ఎక్కువ మటుకు బట్టలే ఉన్నాయి, ఎక్కువ మటుకు మోస్ట్లీ బట్టలే ఉన్నాయి ఈ బ్యాగ్ లో. సో ఇట్ సైడ్ మొత్తం నా టాప్స్, వెస్ట్రన్ వేర్ షర్ట్స్ కానీ లేకపోతే టాప్స్ కానీ జీన్స్ కానీ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఆల్సో కొన్ని ఫ్రాక్స్. సో నేను ఇండియాలో చాలా ఎక్కువ సార్లు ఫ్యామిలీతో బయటికి వెళ్ళినప్పుడైనా ఎప్పుడైనా ఫ్రాక్స్ ఎక్కువ వేసుకున్నా కదా, 3/4 లెంత్ ఫ్రాక్స్. సో అవి కొన్ని తెచ్చుకున్నా ఇక్కడికి, కొన్ని అక్కడే ఉంచేసి వచ్చాను, పాతగా అయిపోయినవన్నీ కూడా. మీరు గుర్తుపడతారు అనుకుంటా, ఇది న్యూ ఇయర్ అప్పుడు వేసుకున్నాను నేను. సో అట్లా కొన్ని ఫ్రాక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను ఎక్కువ మటుకు జూడియోలో కొన్నా అనమాట. అండ్ ఇవన్నీ నావి ఇక్కడ నుంచి కొనుక్కొని తీసుకెళ్ళినవి అవన్నీ కూడా. అండ్ దెన్ ఫ్యూ జీన్స్లు. సో ఇవన్నీ ఇట్ సైడ్ పెట్టేసుకున్నాను. అంటే బేసికలీ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మోస్ట్లీ ఇక్కడ ఆల్రెడీ యూఎస్లో ఉంటున్న వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తారు కాబట్టి వాళ్ళకి ఇది వర్తించదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రో అయిపోయి ఉంటారు ప్యాకింగ్ అండ్ చాలా ఇండియాకి వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి వచ్చుంటారు కాబట్టి నేను ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఇండియా నుంచి యూఎస్కి వస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సో ఈ బ్యాగ్ వచ్చేసి నేను అమెరికన్ టూరిస్టర్ దాంట్లో అమెరికన్ టూరిస్టర్ బ్రాండ్ అనమాట బ్యాగ్ ఇది. నేను ఇది డీల్లో కొన్నా. యాక్చువల్లీ 14,000 ప్రైస్ ఉండేది ఇది. సో నేను కొన్నప్పుడు 50% ఆఫ్ ఉండే అనమాట. సో నాకు 7,000కి వచ్చింది ఈ బ్యాగ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్ లెగ్గిన్స్, అన్ని లెగ్గిన్స్ పెట్టుకున్నా. అండ్ ఆల్సో కొన్ని పలాజోస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా దీంట్లో పెట్టుకున్నా అనమాట. ఎందుకు తెలుసా ఇట్లా నేను సెట్ చేసుకొని వచ్చాను ఇండియాకి వచ్చేటప్పుడే, నాకు ఇక్కడ చదువుకోవడానికి ఈజీ అయిపోతుంది కాబట్టి. నాకు ఎందుకు అన్ని డంప్ చేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఒక్కొక్కటి తీసి ఒక్కొక్కటి పెట్టుకొని అంత ఓపిక ఉండదు నాకు. సో
ఎట్లాగో అక్కడ నుంచి ఫోల్డ్ చేసుకొని వస్తాం కదా, సో అవేవో మంచిగా సెగ్రిగేట్ చేసుకుని పెట్టేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు తర్వాత అన్ప్యాకింగ్ లో అని చెప్పేసి ఇక్కడ అన్ని అవి ఆ పార్ట్ పెట్టేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి లెగ్గిన్స్ అండ్ కొన్ని దుపట్టాస్ ఉంటాయి కదా అవి అండ్ పలాజోస్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ యాక్చువల్లీ శారీ బ్యాగ్స్. నేను మీకు కిందలో చూపించాను నా వార్డ్రోబ్ దాంట్లో. సో ఈ శారీ బ్యాగ్స్లో ఏం చేసిన అంటే కొన్ని నావి అప్పుడు మేము వింటర్లో పోయినాం కాబట్టి కొన్ని స్వెటర్స్ తీసుకుని వెళ్ళాం అనమాట. సో ఆ స్వెటర్స్ అన్ని కూడా దీంట్లో పెట్టాను అనమాట. ఒక్కొక్కటి అట్లా పడేయకుండా నీట్గా ఉంటాయని చెప్పేసి ఇలాంటి వాటిలో పెట్టాను. మళ్ళీ అదే రీజన్, అన్ప్యాకింగ్ అండ్ చదువుకోవడంలో ఈజీ ఉంటుంది కాబట్టి ఈ పని చేసిన నేను. అంతే, పెద్దగా ఏం లేవు ఈ బ్యాగ్లో. ఇది చాలా సింపుల్ బట్టల కోసం బ్యాగ్ అనమాట. దట్స్ ఇట్, అంతేనా? యా, లెగ్గిన్స్ కూడా నన్ను చాలా మంది అడిగారు మీరు ఎక్కడ కొంటారు అని చెప్పేసి. సో నా లెగ్గిన్స్ అన్ని నేను ఎక్కువ మటుకు గో కలర్స్ లో కొంటాను. అండ్ థిక్ కలర్స్ ఉంటాయి కదా, సాలిడ్ కలర్స్, అవన్నీ డీమార్ట్ లో కొంటాను అనమాట. డీమార్ట్ లో చాలా తక్కువ ప్రైస్. ఒక్కొక్క లెగ్గిన్ ఓన్లీ 200కి వచ్చేస్తుంది మనకి. యాంకిల్ లెంత్ 200, నార్మల్ ఫుల్ లెంత్ ఆంటీ లెంత్ కూడా 200 అండ్ ఫుల్ లెంత్ ప్యాంట్ 200. ఇట్స్ 199, 1 రూపీ తక్కువ 200. కానీ దాంట్లో ఇట్లాంటి మనకి పింక్ కావాలన్నా, గోల్డ్ కావాలన్నా, లైట్ గ్రీన్ కావాలన్నా ఉండవు. ఓన్లీ బ్లాక్, డార్క్ గ్రీన్, ఆరెంజ్ ఇలాంటివి ఉంటాయి అనమాట. పింక్ కావాలని కాకుండా పింక్ కావాలంటే నార్మల్ పింక్ అంటే నార్మల్ చూపిస్తాను మీకు డిఫరెన్స్. పింక్ అంటే ఇది, పింక్ అంటే ఇది. సో ఇలా అనమాట. యాక్చువల్లీ ఈ పలాజో కూడా నేను డిమార్ట్లోనే కొన్నా, కానీ 400 రూపీస్. పలాజోలు ఎక్కువనే కాస్ట్ అక్కడ. సో ఈ బ్యాగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని జిప్ వేసేసి వేరే బ్యాగ్ ఓపెన్ చేస్తా. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ బ్యాగ్. సో ఇది కూడా కొత్త బ్యాగ్, మొన్ననే కొనుక్కున్నా. ఇది 23 kgs బ్యాగ్, 23 kgs కెపాసిటీ దీంట్లో పట్టేటి సామాన్లు కూడా. సో ఇంతకు ముందు చూపించిన బ్యాగ్ 30 కెపాసిటీ అంటది. అండ్ ఇది వచ్చేసి బ్యాగ్ ఓపెన్ చేశాక సో ఇక్కడ ఖాళీ ఉంది, ఓన్లీ ఇక్కడే సామాన్లు ఉన్నాయి. సో బేసికలీ ఇక్కడ అన్ని పచ్చళ్ళు, పొడులు అవన్నీ పెట్టుకొచ్చాను అనమాట. సో అవి తీసేసాను. ఇది ఆల్మోస్ట్ 3rd డే నేను యూఎస్ నుంచి ఇండియా నుంచి వచ్చినాక షూట్ చేయడము. సో పచ్చళ్ళు పాడైపోతాయి కదా అని చెప్పేసి అన్ని ఫస్ట్ తీసేసి పెట్టేసాను అనమాట. లైక్ అన్ప్యాక్ చేసేసాను. అండ్ ఈ బ్యాగ్లో వచ్చేసి మొత్తం నా ఇండియన్ వేర్, ట్రెడిషనల్ వేర్ బట్టలు, నా నైట్ డ్రెస్సెస్ అండ్ జ్యువెలరీ, దెన్ జ్యువెలరీ నా జ్యువెలరీ. మా హస్బెండ్ ఉన్నారే అక్కడ వీడియో తీస్తూ కరెక్షన్స్ చెప్తూనే ఉంటారు. ఓకే, జ్యువెలరీ అండ్ ఇంకొక పెద్ద ఇంపార్టెంట్ సామానం, అదేంటనంటే కుక్కర్. సో ఈసారి నేను తెచ్చుకున్న ఏకైక సామాన్ అండ్ దిస్ ఈస్ కుక్కర్ అనమాట. సో యాక్చువల్లీ ఒక కుక్కర్ ఉంది ఇంట్లో, పెద్దది అనమాట. మా అత్తయ్య వాళ్ళు నా పెళ్ళికి ముందు యూఎస్ వచ్చినప్పుడు తీసుకొచ్చారు పెద్ద కుక్కర్. సో అది ఎక్కువ మంది ఉన్నప్పుడు చేసుకునేది బాగుంటుంది. అండ్ మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి దాంట్లో పప్పు చేసుకోవడానికి అంత నాకు ప్రాపర్గా అనిపించలే అనమాట. సో ఒక చిన్న కుక్కర్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ కుక్కర్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి 2 లీటర్స్ కుక్కర్, బటర్ఫ్లై అనా ఇది? యా, బటర్ఫ్లై బ్రాండ్లో. సో యాక్చువల్లీ ఇండియన్ వేర్ తక్కువ తెచ్చుకున్నా, బికాజ్ ఆల్రెడీ చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇండియాకి ఏం తీసుకుపోలే ఇండియన్ వేర్ కాబట్టి అక్కడ కొనుక్కోవచ్చు కదా అని చెప్పి ఎక్కువ తెచ్చుకోలేదు. బట్ నాకు నచ్చే డ్రెస్సెస్ ఫేవరెట్ మాత్రం తెచ్చుకున్నా. ఈరోజు కూడా యాక్చువల్లీ నేను ఇండియానే వేసుకున్నా. యాక్చువల్లీ ఒక చిన్న ఫంక్షన్ పోయేసి వచ్చినాం అనమాట. సో ఇది తీసుకొని వేసేసుకున్నాను. అండ్ దాంతోపాటు ఇవి. సో ఇవి ఆల్రెడీ నేను ఇండియాలో వేసుకొని ఉన్నా, బట్ స్టిల్ ఐ లైక్ దెమ్ కాబట్టి తెచ్చుకున్నా. ఇదొకటి. నా ఛానల్లో సూన్ 300K అవుతున్నారు కదా సబ్స్క్రైబర్స్. సో ఈ వీడియో పెట్టే వరకు అయిపోవాలని కోరుకుంటున్నాను. సో నేను ఏమనుకుంటున్నానంటే అందరికీ ఏదైనా గివ్ అవే లాగా చేద్దాము, బికాజ్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవరికి ఏమి ఇవ్వలేదు. సో ఏదన్నా గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. సో మీకు నా దగ్గర నుంచి ఏం కావాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అన్ని చూసి ఐడియాస్ తీసుకొని త్వరలో 300K అయిన తర్వాత ఐ అనౌన్స్ ద గివ్ అవే. సో ఈ డ్రెస్సెస్ యాక్చువల్లీ ఇద్దాం అనుకుంటున్నా, లైక్ నావి కాదు, నాకు నచ్చేవి కొత్తవి కొని మీ అందరికి ఇద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. ఇవైతే కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి నా దగ్గర. మ్యామ్ నాకు 2 lakhs కావాలి మ్యామ్. సజెషన్స్ చెప్తున్నాడు పునీత్, కమెంట్లో చెప్పండి అని ఇప్పుడే చెప్తాను. సో ఇలా అనమాట. ఇవన్నీ వీటికి కుర్తీస్.
ఆ బ్యాగ్లో లెగ్గిన్స్ అని దుప్పట్ అని చెప్పాను కదా, సో దీంట్లోని కుర్తీస్ ఉన్నాయి. సో ఇదొకటి. మీరందరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే కనుక ఇవన్నీ నేను ఎక్కడెక్కడ కొన్నానో దాంట్లో పెడుతూ ఉంటా, ట్యాగ్ చేస్తూ ఉంటా. సో యూ విల్ బెటర్ నో త్రూ ఇన్స్టాగ్రామ్. యూట్యూబ్లో ఎక్కువ మటుకు పేజెస్ని ట్యాగ్ చేయలేను కాబట్టి నాకు పాసిబుల్ అవ్వలేదు. అండ్ దెన్ ఇదొకటి. దిస్ ఈస్ మై రీసెంట్ ఫేవరెట్. దీని చున్నీ మర్చిపోయి వచ్చాను నేను, యాక్చువల్లీ ఇండియాలోనే మర్చిపోయి వచ్చాను. చాలా నచ్చుతుంది ఈ డ్రెస్. ఇదొకటి. బాగున్నాయి కదా ఈ డ్రెస్సెస్ అన్నీ. నిన్నే అడుగుతున్నా అంట. దీనికి చున్నీ ఇక్కడ ఒకటి వచ్చేసింది. సో ఇవన్నీ చూడిదార్స్ అనమాట. అండ్ ఇది యాక్చువల్లీ మెస్సీ అయిపోయింది పచ్చళ్ళు తీసేసరికి. ఇవన్నీ కూడా టాప్స్, జస్ట్ కుర్తీస్, బేసిక్ ఇట్లా చిన్న చిన్న టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అట్లా వేసుకోవడానికి తెచ్చుకున్నాను. ఒక 8-9 తెచ్చుకున్నాను. పెద్ద టెంపుల్స్కి వేసుకోవద్దా? పెద్ద టెంపుల్స్కి చుడిదార్స్, చిన్న టెంపుల్స్కి కుర్తీస్. సో ఇదొక టాప్, ఇదొకటి. అన్నీ ఒకటే టైప్ ప్యాటర్న్ కానీ డిఫరెంట్ ప్రింట్స్ అనమాట. ఎవ్రీథింగ్ కాటన్. ఎందుకు అన్నీ ఒకటే టైప్ ప్యాటర్న్ అంటే ప్యాటర్న్ ప్రింట్, అవునా? అన్నీ ఒకటే టైప్ అవుట్ఫిట్, ప్యాటర్న్ ప్రింట్ డిఫరెంట్. అన్నీ ఒకటే మోడల్ కానీ ప్యాటర్న్ డిఫరెంట్. ఎస్ ఏంది కరెక్ట్ చేసి నేను చెప్పమని చెప్పిన తర్వాత చెప్పినావు. ఇట్లా బాగున్నాయి కదా, లేదు. సో ఇవన్నీ వచ్చేసి పద్మా బొటీక్ అనే పేజ్లో కొన్నా. ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తా, మీరు చెక్ చేయొచ్చు వెళ్ళి. బాగుంటాయి యాక్చువల్లీ, చాలా తక్కువ ప్రైస్. 750కి ఒక టాప్ అనమాట. రీజనబుల్ అనిపించింది నాకు. అండ్ దెన్ ఏంటా రీజన్? రీజనబుల్ అదే, వాట్ ఈస్ దట్ రీజన్? అంటే రీజనబుల్ అని అంటే ఏదో రీజనబుల్ అంటే ఏంటో. రీజన్ అంటే వేరే వాటితో కంపేర్ చేస్తే తక్కువ, వేరేవన్నీ కాస్ట్లీ, అదే రీజన్. వాయిస్ ఎందుకు మారింది? ఓకే, ఈ రూపా, ఈ బనీను, ఇదేంటంటే నేను లేడీస్ కార్నర్స్కి వెళ్తే లేడీస్ కార్నర్ సామాన్లన్నీ నాకైతే కాదు కదా, నీ కాదు, రూపా పుష్ప ఇవన్నీ నేను కాదు. ఇది లేడీస్ కార్నర్కి వెళ్తే లేడీస్ కార్నర్ వాళ్ళు కవర్స్ వాడట్లేదంట. సో నాకు సేఫ్టీ పిన్స్ అండ్ వేరే స్టిక్కర్ ప్యాకెట్స్, కోంబ్ అండ్ ఇట్స్ నాట్ కవర్, ఇట్స్ బ్యాగ్, బాక్స్, ప్లాస్టిక్ బ్యాగ్. ప్లాస్టిక్ కవర్ అనే అంటాం మేమైతే. ఇక్కడ కమెంట్లలో పెట్టండి ఓకేనా, మీరందరూ ఏమంటారు? ఇక్కడ అనరు. అందుకే ఇండియా నుంచి ప్లాస్టిక్ కవర్ అని అంటారు, ఇక్కడ ఉండి బ్యాగ్ అంటారు. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తలేదు. సో లేడీస్ కొంచెం సామాన్ అన్ని దీంట్లో పెట్టించారు. ఇంకా అది అట్లనే పెట్టుకొని వచ్చేసిన అనమాట. ఇదైతే నాది కలర్ ఇక్కడే కొనుక్కున్నాను. అండ్ ఇంట్లో కొన్ని చెప్పులు కూడా ఉన్నాయి. ఇట్లా కవర్స్లో పెట్టిన ఇట్లాంటి కవర్స్ బ్యాగ్స్లో పెట్టిన అనమాట. అవి ఓపెన్ చేసి చూపించట్లేదు నేనైతే, ఎందుకంటే యూజ్ చెప్పులు కాబట్టి. ఐ డోంట్ వాంట్ టు ఓపెన్ దెమ్. ఇవి పెట్టేస్తా ఫస్ట్. సో గివ్ అవే ఐడియాస్ ఇవ్వడం మర్చిపోకండి ఓకేనా, ఇవ్వండి. అండ్ ఇదే మై ఫేవరెట్ నైట్ డ్రెస్సెస్. నైట్ డ్రెస్సెస్ అని పేరుకే కానీ పొద్దున్న నుంచి నేను రాత్రికి ఇవే వేసుకుంటా ఇంట్లో ఉంటే. అప్పుడప్పుడు నేను బయటకు కూడా వేసుకొస్తా అంట కానీ పునీత్ వద్దంటాడు. బట్ కమ్యూనిటీలో మొత్తం తిరగడానికి అయితే ఇవే వేసుకుంటాను. కొంచెం కాస్ట్లీయే కానీ నాకు బాగా అనిపించినాయి. బికాజ్ మనం మార్నింగ్ నుంచి ఈ నైట్ వరకు ఇవే వేసుకుంటాం కదా, సో నాకు ఎందుకో పెట్టచ్చే అనిపించింది. సో ఒక్కొక్కటి వచ్చేసి 1500, 1500 to 2000 ఆ రేంజ్లో పడింది అనమాట. ఇదేమో స్టైల్ యూనియన్లో ఉన్న మై ఫేవరెట్. అండ్ ఇండియాలో నాకైతే టీ షర్ట్ కూడా రాదేమో 1500కి. మరి ఏం చేస్తాం, అట్లా పెరిగినావు నువ్వు. అట్లా పెరిగినావు అంటే అంత కాస్ట్లీ, రిచ్ కదా మీరు, రిచ్. మేము మిడిల్ క్లాస్. నాకు ఇష్టం బ్రాండెడ్ బట్టలు. ఓకే, సో ఇవన్నీ కూడా కోట్స్ అనమాట. లెదర్ జాకెట్ అండ్ కోట్స్ అన్ని కూడా ఈ బ్యాగ్లో పెట్టిన. లేవాల్సిందే, బ్యాగ్ పెద్దగా ఉంది, మంచి చిన్నగా ఉన్నా. సో ఇవన్నీ వచ్చేసి నా ఇన్నర్స్. ఇవన్నీ ఐఎమ్ నాట్ షోయింగ్. సో ఇలా పెట్టి ఉంచితే ఏంటంటే ఈజీగా మళ్ళీ చెప్పినట్టు ఈజీగా పెట్టేసుకొని చెప్పేసి ఇలాంటి బ్యాగ్లో పెట్టిన అన్ని ఇట్లా పడేయకుండా ఈజీ అయిపోతుంది నాకు అనేసి. అండ్ ఇవేంటి తెలుసా,
ఇవన్నీ కూడా ఇంకొక జిప్ లాక్ లో. పనికిరాని సామాన్. హలో, నీ భార్య అందంగా కనిపించాలంటే ఈ బ్యాగ్ ఉండాల్సిందే. సో దీంట్లో కూడా ఏమేమి చేసినానంటే డిఫరెంట్ బ్యాగ్స్ అనమాట. సో నావి కాంపాక్ట్, హైలైటర్ అవన్నీ కూడా ఈ బ్యాగ్లో పెట్టాను డిఫరెంట్గా. సో ఇవి ట్రావెలింగ్కి బాగా పనికొస్తాయి బ్యాగ్స్. ఇవన్నీ ఫ్రమ్ జూడియో. అట్లా ఊపాలా ట్రావెలింగ్? ఇవన్నీ జూడియో నుంచి కొన్నాను. సో ఉత్తిగా వేసుకురావడం కన్నా అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకొని వస్తే ఈజీ అయిపోతుంది కదా, ప్లేస్ కూడా సేవ్ అవుతుంది అని చెప్పేసి ఇలా చేశాను. ఏంటి రీసౌండ్ వచ్చింది జస్ట్ నౌ. ఓకే, మళ్ళీ స్టిక్కర్స్. చాలా మంది స్టిక్కర్స్ ని బ్లాక్ అనుకుంటున్నారు, అబ్బాయి మెరూన్. నేను మెరూన్ స్టిక్ వన్స్ జూమ్ చేయి. ఇది మెరూన్. నేను పెట్టుకునేవన్నీ మెరూన్ స్టిక్కర్స్. బ్లాక్ స్టిక్కర్ పెట్టుకోండి బాగుంటుంది, పెళ్ళయింది కదా అని మాట్లాడుతున్నారు. నేను మెరూన్ పెట్టుకుంటున్నా, బ్లాక్ పెట్టుకుంటాను. అనవసరంగా మీరు మా ఇంట్లో వాళ్ళకి ఒక హోప్, ఒక రీజన్ ఇస్తున్నారు తిట్టడానికి. నిజంగా జూమ్ చేసిన బ్లాకే కనిపిస్తుంది మేడం. లేదు, ఇట్స్ మెరూన్. నువ్వు చెప్పు మెరూన్ కదా. యా, ఇంట్లో వాళ్ళకి ఒక నువ్వు ఏది చెప్పమంటే చెప్పు. మెరూన్. యా, ఇవన్నీ కూడా యాక్చువల్లీ నా మేకప్ సామాన్లు. ఇవన్నీ అన్ని 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 మేకప్ సామాన్లే. కొన్ని కాజల్, కొంచెం పింపుల్స్ క్రీమ్స్. ఇది వచ్చేసి ఏంది మస్కారా, లింట్ రోలర్. ఏదైతే పొనిత అడిగిండో అసలు ఇప్పుడు ఎందుకు నేను ఎక్కడ అడిగినా? ఇప్పుడు అడిగినావు కదా నువ్వు లింట్ రోలర్. నాకు ఉందక్క, నాది నాకుంది. ఇది కూడా తెచ్చుకున్నా. యాక్చువల్లీ ఇది నేను చార్మినార్ లో కొనుక్కున్నా రంజాన్ అప్పుడు షాపింగ్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా. హెడ్ఏక్ వచ్చినప్పుడు హాయిగా పెట్టుకోవచ్చు అని చెప్పి తెచ్చుకున్నది. సో దిస్ బ్యాగ్ ఈజ్ ఫర్ కాస్మెటిక్స్ అనమాట. లిప్స్టిక్స్ అవన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి. వెయిట్ ఎవడెక్కడ వెళ్ళిపోతుంది. సో మీరందరు కూడా సో నేను చూపించడానికి ఈ రీజన్ ఏంటంటే ఇలా ఒక్కొక్క సెట్ ఆఫ్ ఐటమ్స్ ఒక్కొక్క బ్యాగ్ లో పెడితే మనకి ఈజీగా దొరుకుతాయి. మనం హడావిడిలో ఎప్పుడే వెంటనే రాగానే మనం అన్ప్యాక్ చేయం కదా, మినిమం ఒక 1 వీక్ అయితే పడుతుంది కదా మనలాంటి వాళ్ళు. సో కొంతమంది అయితే రాగానే ఫస్ట్ సదరేసిన తర్వాత మిగతా పనులు చేసుకుంటారు. నువ్వు అసలు చెప్పకు. నేను పెళ్లికి వచ్చిన పెళ్లి నుంచి ఇండియా పోయిన సెకండ్ డే చేసిన, ఇక్కడికి వచ్చిన సెకండ్ డే చేసిన. ఓకే అని చెప్తా. పునీత్ తెలుసా ఇప్పుడు వేసుకున్నాడు అంతేగాని అంతకు ముందు వచ్చినప్పుడు అయితే నేను షాక్. పెళ్ళికి పోతే మనం చాలా నీట్ అని చెప్పాడు. పెళ్లి తర్వాత ఇక్కడ రాగానే అసలు ఆ బ్యాగ్ ఎన్నో మంత్స్ లో చదువుకోలేదు, అట్లనే ఉండిపోయాయి. అవసరం లేని బట్టలు, అంత సీన్ లేదు. చిరాకు వచ్చాడు నాకు. ఇంక ఇప్పుడు మనం చేసిపోతే చెప్తుడు మనిషి. డన్ అయిపోయింది, అయిపోయినాయి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అప్పుడే యా. సో ఒక బ్యాగ్ ఉండాలి పింక్ కలర్ది, జ్యువెలరీ బ్యాగ్. అది ఏంది ఎదురుగా? ఓహో ఇక్కడ. ఓకే, సో ఇది వచ్చేసి నా జ్యువెలరీ బ్యాగ్ అనమాట. ఎప్పుడు నేను ఇదే క్యారీ చేస్తా, మంచిగా ఉంటుంది పట్టుకోవడానికి అండ్ ఆల్. సో దిస్ ఇస్ ఫ్రమ్ అమెజాన్ ఇండియా. ఓకేనా? సో దీంట్లో అన్ని నా జ్యువెలరీ ఉన్నాయి, నా ఇయర్ రింగ్స్ కానీ నా చైన్స్ కానీ అన్ని దీంట్లోనే ఉన్నాయి. గోల్డ్, రోల్ గోల్డ్, సిల్వర్ అన్నీ. సో సిల్వర్ అయితే ఎక్కువ మటుకు నేను ఇమ్మాడిలోనే కొన్నాను. నేను ఇంకొక దాంట్లో చూపిస్తా ఏమేమి కొన్నా అని చెప్పేసి. సో మెట్టలు చాలా మంది అడిగారు నేను మెట్టలు ఎక్కడ కొనుక్కున్నా అని చెప్పేసి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ షాప్ ఇమ్మాడి. మళ్ళీ కూడా కొనుక్కున్నా. దీంట్లో ఈ చిన్న బ్యాగ్లో పిన్స్ అండ్ ఎంత నీట్గా పెట్టుకున్నది తెలుసా పునీత్, నీకే చెప్తున్నా. ఎవరు నేర్పించారు ప్యాకింగ్? ఇది మాత్రం ప్యాకింగ్. సరే ప్యాకింగ్ అంటే నేను నమ్ముతా. ఇది మాత్రం నేనే, ఓకేనా? సో దీంట్లో వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు పెళ్ళికి పెట్టిన నల్ల పూసలు. ఓకే రావట్లేదు, నల్ల పూసల దండ అండ్ మా అమ్మ వాళ్ళు పెట్టిన గోల్డ్ బ్యాంగిల్స్ దీంట్లో పెట్టుకున్నాను. అంటే రీసెంట్గానే మా తమ్ముడు పెళ్ళయింది కాబట్టి అన్ని ఇట్లా ఎక్కడిదక్కడ పెట్టేసుకున్నాం అనమాట ఫాస్ట్గా.
ఇవన్నీ కూడా కమ్మలు, సిల్వర్ కమ్మలు ఉన్నాయి, కొన్ని రోల్డ్ గోల్డ్ కమ్మలు ఉన్నాయి, కొన్ని హ్యాంగింగ్స్, ఇవన్నీ ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ జ్యువెలరీ వీడియో. యాక్చువల్గా ఇక్కడ కొంచెం ఇట్లా తెగినట్టు అయింది కదా, అది మంచిగా చేయించాలి. సో అట్లుంటది మనతోటి ముచ్చట. సో జ్యువెలరీ బాక్స్ బ్యాగ్ది కూడా చూపించలే. దిస్ ఈస్ ఫ్రమ్ ఐలరింగ్ యాక్సెసరీస్, క్యూట్. మళ్ళీ ట్రావెలింగ్ బాక్స్ ఇది. దీంట్లో అన్ని ఇయర్ రింగ్స్ అండ్ ఇట్లా ఉంటుంది. ఇట్లా అరేంజ్ చేయలేదు, బట్ తెచ్చుకున్నా అంతే. సో దిస్ ఈస్ ద సెకండ్ బ్యాగ్. అండ్ థర్డ్ బ్యాగ్ వచ్చేసి ఏం లేదు, చాలా సింపుల్. అయ్యా ల్యాప్టాప్ ఏది పడేసినరా? ఇది ల్యాప్టాప్, హార్డ్ డిస్క్ అంతే. నైట్ డ్రెస్ దీంట్లో ఉండే, ఆల్రెడీ ఒకరోజు వేసుకున్నా, ఇప్పుడు మీకు చూపించా కదా అంతే. ఈ బ్యాగ్లో అంతే ఉన్నాయి. అప్పటికి 7 keys అయిపోయింది. సో జ్యువెలరీ ఎంత మటుకు తెచ్చుకోవచ్చు మనం ఇండియా నుంచి, ఎంతవరకు తెచ్చుకోవచ్చు అని చెప్పి అడిగారు చాలా మంది. మనకున్నంత మనం ఏదైనా తెచ్చుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే ఇండియాలో మనకు ఉంటుంది కదా, గోల్డ్ అయినా కానీ సిల్వర్ అయినా కానీ మనం ఎంతైనా తెచ్చుకోవచ్చు. అండ్ డబ్బులు కూడా అంతే, ఎంతైనా తెచ్చుకోవచ్చు. నాకు తెలియదు, $10,000 క్యాష్ అంట. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆపుతారు కస్టమ్స్ లో, లైక్ జ్యువెలరీ. చాలా మంది ఏం చేస్తారంటే మెడలో వేసుకొని వెళ్తారు. ఇది నాకు తెలిసినంత వరకు అయితే ఇదే మ్యాటర్, నాకు ఇంకా మా హస్బెండ్కి తెలిసినంత వరకు. సో ఇలా నా వీడియో నేను ఏం చేసేస్తున్నాను. అండ్ మీకు కనుక నా వీడియో యూస్ఫుల్ అనిపించుంటే అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. Until then, take care, bye-bye. And also don't forget to give the ideas for giveaway. And తొందరగా నా ఛానల్కి 300K, 400K, 500K చేసేయండి. It's a very huge request. That's it.